ఏంటి తెలుగు స్టార్ వచ్చి హిందీ మాట్లాడదాం. అవన్నీ వదిలేలే కానీ నెక్స్ట్ వచ్చింది మాట్లాడు. ఎన్ని రోజులు అవుతుంది బ్లాగ్ మొదలుపెట్టి? 6 నెలలు అవుతుందా? చూసాడు ఇంగ్లీష్లో మాట్లాడా, సారీ వెళ్ళు కానీ చెప్తున్నాడు పాప ఎవరో హిందీలో మాతృభాషలో మాట్లాడితే అన్నావు. ఓకే ఓకే, ఇంకేంటంటే కాలేజ్ చదువుతున్నావా? కంప్లీట్ అయింది. వచ్చేసానా ఇక్కడ చేస్తున్నావు? ఎక్కడ ఆఫీస్? లైఫ్ స్టైల్ బిల్డింగ్. సో 6 నెలలు అవుతుంది అన్నమాట బ్లాగ్ స్టార్ట్. ఇప్పటివరకు ఎన్ని టపాలు రాసింటావు? 22 టపాలు. అవునా, ఎంసీ అయిపోయి ఎంతకాలం అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుందా? ఇందుకే హాస్ని ఎవరు? సో ఇన్స్పైర్డ్ బై సమ్ అదర్ హాస్ని. గుడ్ గుడ్ గుడ్. ఇంకా మీకు నచ్చిన టపాలేంటి హాస్ని టపా కాకుండా? అవునా, ఏంటది? ఓకే, 2వ టపా. మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టపా ఏంటి? హాస్ని. ఆ తర్వాత ఓకే ఓకే గుడ్. సో ఇదో సిరీస్లా కంటిన్యూ చేస్తున్నారా? చూసాను, టైటిల్ చాలా బాగుంది. గుడ్ గుడ్. ఎన్నైనా రాసావు గుర్తులేదు కానీ టైటిల్ అయితే గుర్తుండిపోయింది. ఓకే, యా యా, సంథింగ్ లైక్ దట్. అవునా, ఏంటవి? నాకు బాగా గుర్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ టూ గుడ్ యాక్చువల్లీ. యా, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. నేను అనుకున్నాను భలే రాసావు చదవగానే. కొంచెం క్రియేటివ్ గా ఉంటుంది. అంత డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎందుకంటే రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శనివారం పెట్టావనుకో తప్ప ఎవరు రావద్దని చదవడం, అందరూ సెలవుల్లో ఉంటారు. మన వాళ్ళు బ్లాగులు చదివేది ఓన్లీ ఆఫీసుల్లోనే. యా యా, ఇట్స్ ఆల్ లక్కీ. మీరు బుధవారం గురువారం అయితే ఎక్కువ వస్తాయి ఎట్లయినా బ్లాగులు. బుధవారం గురువారం రాస్తే ఎక్కువ పోస్ట్ టపాలు వస్తాయండి, ఎక్కువ హిట్లు వస్తాయి. అందరూ ఆఫీసులో ఖాళీగా ఉంటారు ఆ రోజు. బ్లాగులనే కదా, ఏ ఆన్లైన్ అన్నీ అంతే అనమాట. ఇంకా ఏంటి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అవునా, ఎందుకు యూజ్ చేయాలి? కాపాడుకోకపోతే ఏమైంది? ఉండకపోతే ఏమైంది? అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అని చెప్పుకుంటారు. అంటే ఒక మాట అండి, మనం ఈరోజు ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకుంటాం కదండి, చదువుకోలేము. అలాగే మన మాతృభాష కూడా మనకి పెట్టలేదని లేకపోతే ఓన్లీ ఫర్ సెంటిమెంటల్ వాల్యూ యూ వాంట్ టు ప్రొటెక్ట్ తెలుగు. సెంటిమెంట్ వాల్యూ అంటే అందరూ మాట్లాడటం మొదలైతే మనకి ఆటోమేటిక్గా అవసరాలు కూడా మన కంప్యూటర్లో మన తెలుగు వాడటం మొదలెట్టాం. పూర్తిగా మన కంప్యూటర్లో ఉన్న అన్ని కూడా తెలుగు అయ్యాయంటే అప్పుడు తెలుగు భాష ద్వారా కూడా సంపాదించుకునే ఛాన్స్. గుడ్ గుడ్. ఈ తెలుగు స్టాల్ ఎలా ఉంది? రోజు వస్తున్నావా? వస్తాం, నేనే రావట్లేదు, రోజు వస్తానని చెప్పి. నువ్వు చివరి టపా ఎప్పుడు రాసావు? 10 రోజులు అవుతుందా? దానికి హిట్లు ఏమైనా పెరిగాయా ఈ స్టాల్ పెట్టాక? స్టాల్ పెట్టిన దానికంటూ ప్రైజ్ లేదు కానీ మిగతా టపాలు కూడా చూస్తే వాళ్ళు ఎక్కువైపోయారు. గుడ్ గుడ్. నెక్స్ట్ టపా ఏంటి? ఒక చిన్న రైతు ఒక 10 బాగా నెలకు సూసైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక టపా రాయాలని మంచిగా ఈ మధ్య సూసైడ్లు ఎక్కువైనట్టున్నాయి కదా బ్లాగుల్లో, బ్లాగ్ ప్రపంచంలో.